ఈ వీడియోలో మనం ఆడ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఎప్పుడైతే ఒక ఫంక్షన్ f of minus x ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కండిషన్ని సాటిస్ఫై చేస్తుందో అలాంటి ఫంక్షన్స్ని మనం ఆడ్ ఫంక్షన్స్ అని అంటాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్, ఇప్పుడు ఇది ఆడ్ ఫంక్షనా కదా డిసైడ్ చేద్దాం. సో వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ స్టూడెంట్స్? సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్. వాట్ ఈస్ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ స్టూడెంట్స్? ఇట్ ఈస్ మైనస్ ఎక్స్ క్యూబ్. సో ఇక్కడ ఎలాంటి కండిషన్ సాటిస్ఫై అయింది అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కండిషన్ సాటిస్ఫై అయింది. అండ్ ఇక్కడ తీసుకున్న ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్. ఇందులోనే ఒక చిన్న వేరియేషన్ చూద్దాం. ఒకవేళ మీరు తీసుకున్న ఫంక్షన్ g ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 ఉంటే ఏం చేస్తారు? సో ఇంతకు ముందులాగా ఎక్స్ క్యూబ్ ఉందని టెంప్ట్ అయ్యి ఆడ్ ఫంక్షన్ అని చెప్తారు లేదా చూద్దాం. సో దిస్ ఇస్ g ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ ప్లస్ 1 విచ్ ఇస్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1. ఇంతకు ముందులాగా ఇక్కడ మనం రాయడానికి లేదు. దట్ ఈస్ g ఆఫ్ మైనస్ ఎక్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు మైనస్ g ఆఫ్ ఎక్స్. అంటే ఇది ఆడ్ ఫంక్షన్ కాదు, ఇది మాత్రం ఆడ్ ఫంక్షన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఏస్ ఆన్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.